మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు వచ్చిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, పోలీసులు వెనుతిరిగి పోవాలంటూ పెట్రోల్ బాటిళ్లతో గుడిసె వాసులు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు వ్యతిరేక నినాదాలు చేశారు. గుడిసెలను కూల్చితే తమకు చావే శరణ్యమని స్థానికులు తెలిపారు. గుడిసెలపైన తమపైన చేతులు వేస్తే సహించేదే లేదని, గుడిసెలు కూల్చేస్తే తామేమైనా చేస్తాం అంటూ, లేదంటే అధికారులను అయినా చంపుతామని హెచ్చరించారు. ఇక్కడ గత 3 సంవత్సరాల కానుంచి ఉంటున్నాము. 3 సంవత్సరాల కాంచి ఒక 20 సార్లు పోలీసులు, మున్సిపాలిటీ వాళ్ళు మా మీద దాడి చేయడం జరిగింది. ఇక్కడ దాడి చేసి మమ్మల్ని కొట్టి, తిట్టి, ఆడోళ్ళమని చూడకుండా, మగోళ్ళమని చూడకుండా మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఒక 30 మందిని జైల్లో పెట్టి, ఒక 10 మందిని వాళ్ళ మీద కేసులు పెట్టి, ఒక 2 మగోళ్ళని కూడా ఘోరాతి ఘోరంగా, ఆడోళ్ళని చూడకుండా, మగోళ్ళని చూడకుండా ఎట్లా పడితే అట్లనే కొట్టి గలీజు మాటలని, ఆ పోలీసు మామూలు మనుషులకి రాని మాటలు పోలీసు వాళ్ళకి వస్తాయి అనేది ఆ రోజు వాస్తవం జరిగింది. మమ్మల్ని ఒక 10 మందిని తీసుకుపోయి జైల్లో ఒక 9 రోజుల పాటు జైలుకి పంపించారు. ఇక్కడ 3 సంవత్సరాల కంచి ఒక 20 సార్లు మా గుడిసెల మీద దాడి చేసిరు. అయినా కానీ మేము ఇక్కడికి పోలేదు. ఊరు పల్లె తిరిగి మేము ఎన్నో ప్రచారాలు చేసినాము. ఆ ఎమ్మెల్యేని మా సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చి గెలిపించింది. మా మద్దతు ఇచ్చినప్పుడు మేమే అని మా సిపిఎం పార్టీ వాళ్ళతో మంచిగా ఉండి మా సిపిఎం పార్టీ మద్దతు తీసుకొని ఇలా గడ్డెక్కి మడ్డ చూపిస్తాడు. ఇది కరెక్ట్ అయితే కాదు. మేము 23 సంవత్సరాల కానుంచి ఈ రోజు ఇక్కడ నీళ్లకు, ఎండగనక, వాననక, ఏదనక మేము దోమలల్లా పిల్లల్ని వేసుకొని కడుపులతోటి ఉన్నోళ్ళు అందరం ఇక్కడనే కుటుంబాలతో జీవిస్తాను. మా మీద దయచేసి దాడులు. పాత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు అతను ఆక్రమించుకున్న ల్యాండ్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మేము చూపిస్తాము, అక్కడే కట్టుకోండి, మీరు అక్కడ కట్టేయండి. కానీ ఇక్కడ పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నామో, మేము 3 సంవత్సరాల నుంచి పిల్లలు జల్లెలతోని దోవలలా మేము ఉంటున్నాము. మీకు కార్యాలు కట్టడానికి ఎక్కడ తక్కువ అయినాయండి? మీకు ఎక్కడ లేకుండా ఉన్నాయి? ఇక్కడే కావాలా? ఇక్కడే ల్యాండ్ ఉందా? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే కాదు కదా. ఇది లావనే. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇక తమ గుడిసెలను కూల్చితే చావే శరణ్యమంటూ పెట్రోల్ బాటిల్తో ఆందోళన చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మహబూబాబాద్ జిల్లాలో పట్టణంలో కలెక్టరేట్ సమీపంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి ఏదైతే ఉందో, విలోపాటి కింద పేదలు ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే తొలగించేందుకు రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పోలీసులు అక్కడికి గుడిసెల దగ్గరికి వెళ్లి ఆ గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. జేసీబీ ప్రొక్లైన్తో తీసుకొచ్చి ఆ జేసీబీలను తొలగించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఆ గుడిసె వాసులకు మధ్య పోలీసులు, మున్సిపల్ ఆఫీసర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మా గుడిసెలు మాత్రం తొలగించే కనుక మేము పెట్రోల్ పోసుకొని చనిపోతామని చెప్పి ఆందోళన చేసిన పరిస్థితి. గుడిసెలు వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మాత్రం పెట్రోల్ బాటిల్తో గుడిసె వాసులు పెద్ద మొత్తంలో ఆందోళన దిగిన పరిస్థితి. ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు వ్యతిరేక నినాదాలతో ఓరించారు గుడిసె వాసులు. అయితే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మాత్రం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటామని చెప్పి ఒక్కసారిగా ఆందోళన చేయడంతో అక్కడి నుంచి తప్పని పరిస్థితుల్లో పోలీసులు అయితే కొంత సద్దుమణిగే ప్రయత్నం చేసినప్పుడు కూడా తక్షణమే స్థానిక ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే వచ్చి మనకు ఏదో ఒక హామీ ఇచ్చే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళమని భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 4-5 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మేము మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు, ఇల్లు కూడా లేదు, కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితిలో మేము ప్రభుత్వ భూములలో మేము గుడిసెలు వేసుకుంటే మమ్మల్ని వెళ్ళగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అధికారులు అంటూ వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఎందుకంటే వేలాది ఎకరాలు, 100 ఎకరాలు బడా బాబులు కబ్జాలు చేస్తారు. మేము కనీసం ఒక 40 గజాలు గుడిసె వేసుకొని బతకడం కోసం చేసుకుంటే మా పైన ప్రభుత్వ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఆందోళన చేసిన పరిస్థితి.
ఆ పోలీస్ అధికారులు మున్సిపల్ అధికారులు డామ్ డామ్ అంటూ నినాదాలు ఊరెత్తించడంతో ఒక్కసారి ఆ వాతావరణం అంతా గుడిసెలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు అయితే కొంత ఎమ్మెల్యేలు పిలిచే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగానే ఎమ్మెల్యే వచ్చి వాళ్ళకి ఏమి హామీ ఇస్తాడు, ఎప్పుడు పట్టా ఇస్తాడని చెప్తాడు, ఏంటంటే అంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే దీనిపై మనం చూడాలి. మరి కాసేపులో పూర్తిగా అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.